శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలిన వాడినైన యోహానును నేను. దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి కాల స్థితి పరిస్థితుల గురించి మనకు పరిచయం చేస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. పద్మాసు ద్వీపంలో పరవాసిగా శిక్షను అనుభవిస్తున్నటువంటి యోహాను ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉంటుండగా భూరధ్వని ఏంటి ఒక గొప్ప స్వరము విన్నాను అని సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఆ ప్రభు దినం అంటే ఏంటి? ఈ ప్రకటన గ్రంథాన్ని గురించినటువంటి ఆలోచన కలిగిన వారు అందులోని ముఖ్యమైనటువంటి మహాశ్రమల గురించి ఎలా వ్యాఖ్యానించాలో అంతకుముందే ఒక నిర్ణయానికి వచ్చిన కొంతమంది వ్యాఖ్యాతులు ఏమంటున్నారు తెలుసా? ప్రభుదినం అన్నటువంటిది దేవుని కోపాగ్ని ఈ లోకం మీద కుమ్మరింపబడే సమయానికి ఇవ్వబడినటువంటి ప్రవచనము అన్నారు. అవును, ఇదే పాత నిబంధనలోనిటువంటి ఇతర లేఖనాల్లో యెహోవా దినం అని కూడా చెప్పబడింది. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సంభవాలన్నీ కూడా ఈ యెహోవా దినములో జరిగినటువంటివి. అందుచేత యోహాను ఆ యెహోవా దినం అనబడినటువంటి భయంకర శ్రమల కాలంలోనే జరిగే సంభాషణల గురించి చూశాడు. ఆత్మవశుడై ఆత్మలో ఆ భవిష్యత్ కాలాన్ని చూసేందుకు ఆ భవిష్యత్తులోనికి పరిశుద్ధాత్మ ద్వారా రవాణా చేపడ్డాడు. ఎంత కఠినమైనటువంటిది కదండి. తాను ఒంటరిగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఆత్మవశుడయ్యాడు యోహాను. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ప్రియులారా. ఈ మాటలో ఉంటున్నటువంటి నీవు నేను దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఆశపడదామా? లోకంలో ఎన్నో స్వరాలు వింటున్నావు, ఎన్నో మాటలు వింటున్నావు, కానీ పరలోక సంబంధమైనటువంటి మాటలు ఎప్పుడైనా వినడానికి ఆశపడ్డావా? ఇక నుండి అయినా ఈ మాటలు వింటున్న నీవు నేను మనందరం కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి మాటను చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకం తండ్రి, ఆత్మవశుడై మీ మాటలు వింటున్నటువంటి యోహాను గారు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి శ్రమకాలంలో ఏం సంభవించబోతుందో వాటన్నిటిని కూడా పద్మాసు ద్వీపంలో పరవాసనైతే నేను చెబుతున్నటువంటి మాటను మేమందరం అర్థం చేసుకోగలిగిన మనస్సు మాకు దయచేసినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్యను బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.